ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెండు ప్రశ్నలకు అధ్యక్ష అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది. బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ ఉంచడం అయింది. 275 మంది పై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం అవుతుంది. చాలా సుదీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు డాక్టర్ వాల్మీకి పాసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష. అన్ని నియోజకవర్గాల్లో ఉంది. లక్ష్యం పేదలకు వలసలు నివారించడం, సామాజిక భద్రత, ఆదాయ భద్రత కల్పించడం. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష. 100 పని దినాలు, రోజుకు 300 రూపాయల కూలీ ఇస్తారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో 260 రూపాయలు యావరేజ్గా ఉంటుంది. దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 6,450 కోట్లు, కర్నూలు జిల్లాలో 200